హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు. ఈరోజు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత తొందరగా యాక్షన్ ప్లాన్ ఎందుకు రెడీ చేసింది, ఎందుకు జనాల్లోకి వస్తుంది, ఎందుకు అప్పుడే ఆందోళనలు అంటోంది, ఈ విషయాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు రిహా. నమస్తే సార్. 6 నెలలు అయింది, కాస్త గవర్నమెంట్కి హనీమూన్ టైం ఇవ్వకుండా ఏంటి ఇమీడియట్గా మొదలు పెట్టారు మీరు? 6 మంత్సే కదా హనీమూన్ అయినా కొత్తగా పెళ్ళైనటువంటి జంటకి ఎన్ని రోజులు ఇస్తారండి? నెల 2 నెలలు అంతేనా? ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కుర్చీలో కూర్చోవడానికి ఎంతకంటే ఎక్కువ సమయం కావాలా? కుదురుకోవడానికి కూర్చోవడానికి అంటున్నా. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉంటే ఇంత అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతుందా? ఒకవేళ సాగితే దానికి కారణం ఏంటి? లోకేష్ గారా, చంద్రబాబు గారిని పని చేయకుండా అడ్డుపడుతున్నారా? లోకేష్ గారా? మరి ఏం జరుగుతుంది? ఆయన 495 సీఎంని ఇప్పుడు చూపిస్తున్నాను నేను అని చెప్తున్నారు కదా. అదైతే ఒక విధంగా చూపిస్తున్నారు. 95లో ఏ విధంగా అయితే ఈ విద్యుత్ మీద ధర్నాకు దిగినటువంటి రైతుల్ని బుల్లెట్లతో కాల్చి గుర్రాలతో తొక్కిచ్చారో అదే విధానం ఇప్పుడు కూడా కనపడుతుంది కదా. విద్యుత్ మీద రూపాయి కూడా పెంచనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు తిరగకుండానే 16,600 కోట్ల రూపాయలు వడ్డించేశాడంటే దాదాపుగా ఒక యూనిట్కి 40 పైసల నుంచి ₹1.23 వేసి ప్రజల నడ్డి విరుస్తున్నాడంటే 95 ముఖ్యమంత్రే. మార్పు లేదు. దానికి కారణం మీరని కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈఆర్సీ దగ్గర అనుమతులు తీసుకొని పెంచడానికి అంతా రెడీ అయ్యి చేస్తే ఇంకా ఆయన ఏం చేయాలనో తెలియక దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇదే విధానం నిన్నటి ప్రెస్ మీట్లో కూడా ఎవరో అడిగారు, సఖీ మీద ఉన్నటువంటి ఒప్పందం మీద మీరేమైనా చర్యలు తీసుకోబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఆధారాలు లేకుండా ముందుకు ఎలా వెళ్తాం అన్నారు. మరి ఏ ఆధారాలు లేకుండా నీ పత్రికలు, నీ మీడియా వ్యవస్థలు, నీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి? వారి మీద ఎలా అవాకులు చవాకులు పేలారు? ఈరోజు సఖీతోటి ₹2.71 పైచిలుకు ఒప్పందం చేసుకోవడానికి ఇదే కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. మరి ₹2.49 మేము ఒప్పందాలు చేసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ₹6 ఒప్పందాలు ఉంటే, ₹6-7 ఒప్పందాలు ఉంటే మేము ₹2.49 చరిత్రలో అత్యంత తక్కువ ధరకి మేము ఒప్పందం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రజలకి నాణ్యమైన విద్యుత్తును అందించాలనే మంచి నిర్ణయాన్ని తీసుకుంటే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. మరి వాళ్ళ ₹2.71 పైచిలుకు ఒప్పందం చేసుకోవడానికి సిగ్గనిపించాలి కదా కొంచెం అన్న ప్రభుత్వానికి. ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు విద్యుత్తు అవైలబిలిటీ పెరిగిపోయింది కాబట్టి ధరలు తగ్గాయి అన్నారు. మరి అట్లా అది నిజమైతే ₹2.49 కంటే ఇంకా తక్కువ ధరకి వీళ్ళు ఒప్పందాలు చేయాలిగా. చేస్తున్నారా? లేదు కదా. 271 చేస్తున్నారని ఎవరు చెప్పారు మీకు? ఇది ఖచ్చితంగా రేపు జరగబోతుంది, చూడండి. ఆల్రెడీ ఒప్పందాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. విద్యుత్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. వీరు కొనుగోలు లంచాలు లేకుండా, కమిషన్ లేకుండా చేసే ప్రసక్తే లేదు కాబట్టి ₹2.70 పైచిలుకు ఒప్పందాలు జరగబోతున్నాయి. ఇది మీరు రాసి పెట్టుకోండి. సఖీ ఒప్పందం రద్దు కాలేదు కదా, కొత్తగా కొనాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? ఇంకా రద్దు చేసే ధైర్యం ఉంటే కదా. రద్దు చేయనప్పుడు కొత్తగా మళ్ళీ కొనాల్సిన అవసరం ఏముంటుంది? మీరు చూడండి ఎందుకు జరుగుతాయో మీరే చూడండి. ఇవాళ పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో మీటర్ల మీద గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దుపరిచారుగా. దమ్ముంటే ఈ కూటమి చేయమనండి, దమ్ముంటే ఆ సఖితోటి ఒప్పందాన్ని రద్దు చేయమనండి. తప్పులు జరిగాయని చెప్పారు కదా. ఈ 6 నెలలు 7 నెలల్లో ఒక్కొక్క నెల ఒక బ్లాస్టింగ్ న్యూస్, ఒక్కొక్క దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటటువంటి ప్రయత్నం. వీళ్ళు ఏదో ఒక నిర్దిష్టంగా ఒక ప్లాన్ తోటి అందరూ కావాలని కుట్ర పన్ని ఒక వ్యవహారాన్ని బయటికి తెస్తారు. ఒకరోజు లడ్డు అయితే ఇంకొక రోజు విద్యుత్ తీసుకొస్తారు. దీనిలో ప్రజల యొక్క మనసుల్ని, ప్రజల మెదళ్ళలో ఒక విషబీజాలను నాటి ఈ ప్రభుత్వాన్ని దోచుకునే కార్యక్రమంలో వీళ్ళు. ఈరోజు ఒక స్టేట్మెంట్ చూశాను సార్ పేపర్లో, లడ్డూలాగా దొరికిపోయాడు మాకు జగన్మోహన్ రెడ్డి, నేను కక్ష సాధింపులకు పోవాలని ఆలోచన చేయలేదు కాబట్టి వదిలేశాను నన్ను చంద్రబాబు నాయుడు గారు. మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే చేయమంటున్నాం. మేమేమంటున్నాం?
తప్పు జరగలేదు కాబట్టి చేయమని మేము అడుగుతున్నాం. తప్పు జరగలేదని తెలుసు కాబట్టి మీరు చేయలేక చేతులు ఎత్తేశారు. వాళ్ళు మీరేదో తప్పించుకునే ప్రయత్నం చేసినంత మాత్రాన అదానీ మీదో ఇంకొకరి మీదో మీరు మాట్లాడే ధైర్యం మీకుందా? మీరు నిజంగా అదానీ తప్పు చేశాడు అనుకుంటే అదానీ గురించి ఒక మాట మాట్లాడారా? సో అదానీ కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎస్కేప్ అవుతున్నారేమో. అదానీ ₹2.49 చరిత్రలో అత్యంత తక్కువ ధరకు జరిగినటువంటి ఒప్పందం. దీనిలో ఎలా ఉంటుంది? అదే సమయంలో జరిగినటువంటి పక్క రాష్ట్రాల ఒప్పందాల కన్నా కూడా తక్కువ ఒప్పందం. తమిళనాడు, గుజరాత్కి దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రాలతో జరిగిన ఒప్పందం కన్నా తక్కువ ఒప్పందం ఏపీ రాష్ట్రంలో జరిగింది. చెప్పే మాటలకి చేసే చేష్టలకి పొంతన లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అబద్ధాలు చెప్తాడు. అధికారం కోల్పోయిన వెంటనే ఆశలు చూపిస్తాడు. విజనరీ అని చెప్తాడు. సంపద సృష్టిస్తానన్నాడు. సార్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. గతంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఏ ప్రభుత్వం అయినా చంద్రబాబు గారి ప్రభుత్వం సర్ప్లస్ బడ్జెట్తో నడిచినటువంటి ప్రభుత్వం ఉందా? రెవెన్యూ లోటు లేకుండా నడిచినటువంటి ప్రభుత్వం ఉందా? ఒకసారి చెప్పండి మీరు. ఏ టైంలో కూడా సంపద సృష్టించడం చేతైనటువంటి వ్యక్తి అయితే లోటు బడ్జెట్తో ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతాడు? అంటే సంపద సృష్టి అనేది ఒక మిథ్య, ఒక అబద్ధం, ఒక ప్రజలకి పై రుద్దేటటువంటి విష ప్రచారం అనేది మాత్రం స్పష్టం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకటానికి మేనిఫెస్టో అని ఇస్తాడు. తర్వాత వెబ్సైట్లో నుంచి తీసివేస్తాడు. ఇప్పుడైతే అందుబాటులో ఉంది. ఇప్పుడు వెబ్సైట్లో నుంచి తీసేశాడు, వెబ్సైట్లో ఉంచాడు. మైండ్లో నుంచి మనసులో నుంచి మాత్రం తొలగించేశాడు. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశాన్ని మీరు చూడండి. చర్చ జరిగిందా 6 హామీల మీద? లేదు. నిర్ణయం జరిగిందా? అమ్మ ఒడిపై చర్చ చేసినట్టున్నారు. ఏమని? ఇవ్వద్దని. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరానికి తిలోదకాలు ఇస్తున్నట్టుగా ఈ సంవత్సరానికి అమ్మ ఒడి అనేది లేనట్టుగా ఆల్రెడీ నిర్ణయం చేసేశారు. ఆల్రెడీ సగం విద్యా సంవత్సరం గడిచిపోయింది. మళ్ళా ఫైనల్కి వచ్చేస్తున్నాం. ఇప్పటి వరకు రూపాయి అందలేదు. రేపు కూడా అందుతుందా లేదా అనేది కూడా తెలియదు. దాని మీద కూడా నిర్ణయం జరగల. ఈ సంవత్సరానికైతే విరమించుకుంటుంది. వచ్చే అకాడమిక్కి చూద్దాం అని చెప్పారంట. బహుశా అప్పటికి ఇస్తారేమో. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఉట్టి మాటలు. దూరపు కొండలు నునుపు అనేటటువంటి ఒక సామెత ఉంది కదా. ప్రజల్ని మభ్యపెట్టడానికి, యామార్చడానికి, ప్రజల్ని ఆశ కల్పించి ఆశలో బతికేలాగా చేయటానికి ఈ చేసే పని. ఒక్కటి చేశాడా? దళితులు అధికంగా ఉండే క్రిస్టియన్ సామాజిక వర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది? ఫెస్టివల్ బహుమతులు ఇస్తారని చెప్పారు. ఇచ్చారా? చంద్రాన్న క్రిస్మస్ కానుకలు ఇచ్చారా? గతంలో అయితే ఇచ్చారని క్యాంపెయిన్. మోసపు మాటలు, మోసపు వ్యవహారం, అబద్ధపు మాటలు, ఇదే వారి యొక్క కూటమి విధానం. సరే, మీరు కానుకలు అకౌంట్లో వేయడాల గురించి మాట్లాడుతున్నారు. అమరావతి అభివృద్ధి జరుగుతోంది. అమరావతిలో ఈరోజు టెండర్లు కూడా పిలిచినట్టున్నారు. 30,000 కోట్ల రూపాయలు అక్కడ అప్పులు తీసుకొచ్చారు. అమరావతిని కట్టబోతున్నారు. సిటీని డెవలప్ చేయాలి. 5 సంవత్సరాలు గతంలో పరిపాలించినప్పుడు కట్టారా? అప్పుడు చివరి ఒక్క సంవత్సరంలో పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఒక్క రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలో అద్భుతమైనటువంటి సచివాలయాన్ని నిర్మించారు. బ్రహ్మాండమైన సచివాలయం ఉన్నా కూడా ఒక సచివాలయాన్ని 1 yearలో నిర్మించారు. మరి మీరెందుకు నిర్మించలా? మా ప్రభుత్వం అన్ని వైపులా రాష్ట్రంలోని అన్ని ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి మా నిర్ణయం అక్కడే ఒకే చోట నిర్మించకూడదు అనుకున్నాం. దానికి అనుకూలంగా మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు కోర్టులకు వెళ్ళి అడ్డుపడ్డారు, డెవలప్మెంట్ జరగకుండా చేశారు. ఇవాళ మేము అడ్డుపడట్లేదే మీకు. 7 నెలలు ఏం చేశారు? టెండర్లు పిలవడానికి 7 నెలలు, ఆ టెండర్లు మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి పనులు జరగడానికి ఇంకొక 7 నెలలు, పునాదులు వేయడానికి ఇంకొక 7 నెలలు, ఆ పునాదులకు బిల్లులు చెల్లించడానికి ఇంకొక 7 నెలలు. అంటే ఈ విధంగా ఈ 5 సంవత్సరాలని సంపూర్ణంగా కూడా మభ్యపెట్టి గడిపేస్తాడు. ఒకటేంటంటే సార్, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన బిల్డింగ్ని కానీ, సచివాలయ బిల్డింగ్ని కానీ కట్టేటప్పుడు, కొత్తగా నిర్మించేటప్పుడు టెంపరవరీ ఎవరైనా నిర్మిస్తారా? పర్మనెంట్ నిర్మిస్తారా? ప్రభుత్వ స్థలంలో కట్టే నిర్మాణం పర్మనెంట్గా ఉండాలని కోరుకుంటారు, పర్మనెంట్గానే నిర్మిస్తారు. టెంపరవరీ నిర్మాణాలకే 10,000 రూపాయలు చెల్లించినటువంటి
ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎస్ఎఫ్టీకి ఎస్ఎఫ్టీకి ఒక స్క్వేర్ ఫుట్ బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా 2,000 దాటవు. అలాంటిది 10,000 చెల్లించినటువంటి ప్రభుత్వం. సరే, అది మీరు 5 ఏళ్ల కాలంలో ఏం తేల్చలేకపోయారు. ఏదన్నా ఒక్క బిల్డింగ్ ఎందుకు తేల్చలేదు? చాలా క్లియర్గా ఆధారాలతో సహా స్క్వేర్ ఫుట్కి ఎంత అయింది, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఆధారాలతో సహా చూపించబట్టే కదా లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. అది స్కిల్ స్కామ్ కదా, ఏదో ఒక స్కామ్ లో బయటకి వచ్చారు కదా, లోపలికి వెళ్ళారు కదా, అన్నీ జరిగింది ఇదే కదా. నేనేమంటున్నా అంటే మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు అభివృద్ధి వైపు వెళ్తున్నారు కదా. ఎక్కడుంది అభివృద్ధి? అమరావతి నిర్మాణం అంటే అభివృద్ధి కాదా? ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేయటం అభివృద్ధి కాదా? మొట్టమొదటి ఎక్కడ చూసా BPCL కంపెనీ ఏదో వస్తుంది, 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ గత ప్రపోజల్స్ అండి, ఇవన్నీ గత ప్రపోజల్స్. మేమేమంటామంటే సార్, అభివృద్ధి అంటే ఒక రాజధాని నిర్మాణమే అయితే మీరు గతంలో 5 సంవత్సరాలు ఆ మాటని ఎందుకు దాటవేశారు అంటున్నాం, ఎందుకు నిర్మించలేదు అంటున్నాం. దానికి సమాధానం చెప్పాలా. రెండవది, 7 నెలల్లో రైతులకి ఇస్తానన్నటువంటి మద్దతు ఇవ్వకపోగా, వారికి పెట్టుబడి సహాయం చేయకపోగా సంపద ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరు రాష్ట్ర నలుమూలల నుంచి రైతుల యొక్క ఒపీనియన్ తీసుకోండి. మిర్చి ధర 1,800 ఉన్నట్టు 18,000 ఉన్నటువంటి ధర ఇవాళ 10,000కు పడిపోయింది. 12,000 కంటే ఎక్కువ. 10,000. అవును. అకాలంగా పడ్డటువంటి వర్షాల వలన రేపు రాబోయేటటువంటి దిగుబడి కూడా తగ్గిపోవడంతో పాటు దాని యొక్క క్వాలిటీ, నాణ్యత పడిపోయినటువంటి పరిస్థితి. ఇవాళకి బీమా చెల్లించలేదు రైతులకి. ఉచితంగా మా ప్రభుత్వంలో బీమా చెల్లించాం. రూపాయి బీమా చెల్లించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రూపాయి పెట్టుబడి ఇవ్వకుండా, రూపాయి బీమా ఇవ్వకుండా, పండిన పంటకి, దాచినటువంటి పంటకి మద్దతు ధర లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సరే, అంటే సంపద సంపూర్ణంగా ఆవిరైపోయింది. మన రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే రైతు బాగుండాలి, వచ్చిన దిగుబడి అధిక ధరలకి అమ్మగలగాలి. అప్పుడు మాత్రమే సంపద సృష్టించబడుతుంది, ఆర్థికంగా మనం ఎదగలుగుతాం. మన రాష్ట్రం సంపూర్ణంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయాన్నే ఆదుకోలేనటువంటి ఈ ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతుల నడ్డి విరుస్తూ విద్యుత్తును పెంచింది. గతంలో చిత్తూరు జిల్లాలో లోకేష్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ, వారి నియోజకవర్గంలో పక్క రాష్ట్రం కర్ణాటకకి మన రాష్ట్రానికి 10 రూపాయలు తేడా ఉంది పెట్రోల్ ధర. మన రాష్ట్రంలో 102 రూపాయలు ఉంది, పక్క రాష్ట్రంలో 96 రూపాయలు ఉంది అని ఏదో మాట్లాడాడు ఎలక్షన్ సమయంలో. ఇవాళ ఎంత ఉంది సార్ పెట్రోల్ ధర? ఇప్పుడు కూడా ఇండియాలో హైయెస్ట్ పెట్రోల్ ధర ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. 112 రూపాయలు ఏపీ రాష్ట్రంలో అత్యధికంగా. చిత్తూరు జిల్లాలో 112, 113 రూపాయలు అమ్ముతున్నారు. పక్కనే కదా కర్ణాటక. దేశం మొత్తంలో 102 నుంచి 103 రూపాయలు యావరేజ్. అత్యంత తక్కువ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అత్యధికం ఏపీ రాష్ట్రం. ఏమైంది సార్ మీ మాట? లోకేష్ గారు చెప్పినటువంటి మాటే కదా, ధర తగ్గించాలి కదా. పక్క రాష్ట్రాల్లో 102 రూపాయలు ఉంటే ఇక్కడ 112 రూపాయలు ఎందుకు అమ్మబడుతుంది పెట్రోల్? ప్రాజెక్టుల కోసమని సెస్ పెట్రోల్ పైన వేస్తామని కూడా చెప్తుంది ప్రభుత్వం. ఇంకా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డబ్బులు గెయిన్ చేయడం కోసం చేస్తామని చెప్తారు. తెలుగుదేశం ప్రాజెక్టులు నిర్మించడానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు కాదు. పోలవరం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రాజెక్ట్. 5 సంవత్సరాలు ఏ ప్రాజెక్ట్ నిర్మించారు సార్? పోలవరం కట్టారా? రాజధాని కట్టారా? ప్రత్యేక హోదా తెచ్చారా? స్టీల్ ప్లాంట్ కట్టారా? ప్రత్యేక రైల్వే జోన్ తెచ్చారా? ఏం చేశారు 5 సంవత్సరాల్లో? గతంలో 2014 నుంచి 19 వరకు ఏ అధికారులైతే పనిచేసి వీళ్ళకి డబ్బును దోచిపెట్టారో అదే అధికారులను తీసుకొచ్చుకొని మళ్ళీ వేసుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సిఎస్ విజయానంద్ గారు గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్గా పోస్టింగ్ ఇస్తున్నారు. మీ గతంలో మీ యొక్క పనితీరు బ్రహ్మాండంగా ఉండి ఐటీ కంపెనీలు వచ్చి మీరు ఇక్కడ అభివృద్ధిని తెచ్చిపెట్టి అలాంటి ప్రిన్సిపల్ సెక్రటరీలకి సీనియర్లు ఉన్నా కానీ సిఎస్గా ప్రమోషన్ ఇస్తే పర్లేదు. మీ భజన చేసే వాళ్ళకో లేకపోతే మీకు సంపదని దోచిపెట్టే వాళ్ళకో తీసుకొచ్చి పెట్టుకుంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? బీసీకి డీజీపీ, బీసీకి చీఫ్ సెక్రటరీ ఇస్తే ఎందుకు కనపట్లేదు మీకు? ఖచ్చితంగా చాలా చాలా గొప్ప విషయమే. మేము అంటున్నటువంటి ప్రశ్నను కూడా మీరు అర్థం చేసుకోవాలా. ఈ వెనకబడినటువంటి తరగతులకు చెందిన వ్యక్తులని వీళ్ళ ఆర్థిక దోపిడీకి అడ్డంగా ఉపయోగించుకుంటున్నారు. అది సమస్య.
గతంలో వైసీపీ కూడా అలాగే మరి చేసిన విమర్శలు మంత్రి పదవులు కూడా ఇచ్చి ఉండొచ్చుగా. మేము 4 మంత్రి పదవులు ఇచ్చాం కదా ఎస్సీలకి, ఎందుకు 2 మంత్రి పదవులే ఇచ్చారు? మేము 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా పెట్టాం కదా, మీరు ఎందుకు ఒక్కరినే ఓసీని తీసుకొచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పెట్టారు? ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఉండకూడదని ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అదే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నం తీసుకొచ్చి వాళ్ళ పదవి ఇవ్వాలని ఎందుకు వెంపర్లాడుతున్నారు? ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అన్ని రంగాలను చూసే సకల శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు, వీళ్ళందరూ 2 కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులేనా? లోకేష్ గారు సకల శాఖ మంత్రి అంతే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పని చెయ్యనివ్వనటువంటి పరిస్థితిలోకి నెట్టవేయబడ్డాడనేటటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి సార్, ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశం మొత్తం గత నెలలో 8% దేశం యొక్క జిఎస్డిపి గ్రోత్ ఉంది. జిఎస్టి గ్రోత్ ఉంది 8%. ఒకే ఒక్క రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాలలో ఒకే ఒక్క రాష్ట్రం మైనస్ గ్రోత్ చూపించినటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. గతంలో 792 కోట్ల మైనస్ సంపద ఆవిరైపోయింది ఒక్క నెలకి, -6%. ఈ రాష్ట్ర ఖజానా ఆవిరైపోతుంటే సంపద సృష్టి అని అభూత కల్పనలతోటి ప్రజల్ని యామార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది కూటమి. ఎక్కడ ఉంది సంపద సృష్టి అని అడుగుతున్నా. మీరు వచ్చినటువంటి 7 నెలల్లో 1,19,000 కోట్లు అప్పు చేయడంలో సంపద సృష్టి ఉందా? ఆవిరైపోతున్నటువంటి జిఎస్టి వసూళ్లలో సంపద సృష్టి ఉందా? ఆవిరైతున్నటువంటి సంపద మీకు కనపడుతున్నా, అప్పులు కనపడుతున్నా ఇంకెలా ఏమార్చే ప్రయత్నం చేస్తారంటున్నాం. సో అప్పులు ఇమీడియట్ గా రాగానే సంపద ఎక్కడి నుంచి ఓం భీమ్ బస్ అంటే సంపద రాదు కదా. రాగానే ఇనిషియల్ గా పవర్ లోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా తీసుకోవాల్సిందే కదా. మీరు 14 సంవత్సరాల ముఖ్యమంత్రికి మొత్తం రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిపోయి విధ్వంసం చేసిపోతే అవన్నీ సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంకా అప్పులు అసలు ఎక్కడ తెచ్చారో కూడా తెలియడానికి కూడా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు సార్, రాష్ట్రం అస్తవ్యస్తం అయిందా లేదా అనేది చూపించేటటువంటి దిక్సూచి జిఎస్టి. అదే జిఎస్టి మీ హయాంలో తక్కువ ఉంటే మా హయాంలో ఎక్కువ ఉంది. ఇది కనపడుతుంటే మళ్ళీ మీరు ఆవిరైపోయింది సంపద, లేకపోతే విధ్వంసం జరిగింది అని ఈ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉండడం వల్ల ఉపయోగం ఏముందని కూటమి నేతలను అడుగుతున్నాను నేను. జిఎస్టియే కదా ఆర్థిక వనరులను చూపించేటటువంటి ఇండికేటర్ కదా. ఆ ఇండికేటర్లో మీ యొక్క గ్రోత్ మైనస్లో ఉంది, మా గ్రోత్ ప్లస్లో ఉంది. ఏపీ రాష్ట్రం పెట్టుబడులకి అగ్రగామిగా కొనసాగింది మా ప్రభుత్వంలో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కంటిన్యూస్గా 4 సంవత్సరాలు నంబర్ 1 స్టేట్ ఏపీ రాష్ట్రం. అప్పులు మీరు చెప్పినటువంటి అప్పుల్లో తప్పుల లెక్కలు చూపించారని మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ నివేదిక కానీ బడ్జెట్లో పొందుపరిచినటువంటి సంఖ్యలే చెప్పిన తర్వాత 6 నెలల్లోనే మీరు 1,00,000 కోట్లు చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడ? మొత్తం 5 సంవత్సరాల కాలంలో 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేసినటువంటి మా పరిపాలన ఎక్కడ? ఎలా పోల్చుకుంటారు? ఒక్క పథకాన్ని ఇవ్వకుండా, అది కూడా మీరు సింగిల్ పథకం ఇవ్వకుండా పెన్షన్లు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్మక వందనం ఇస్తామని చెప్తున్నారు. రైతు భరోసా 20,000 రూపాయలు ఈ సంక్రాంతి తర్వాత ఏదో ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం. మేజర్ హామీలన్నీ అమలు అవుతున్నట్టు కనపడట్లా. అమరావతి ఒక పక్క పనులు అవుతున్నాయి. అమలు మాటల్లో ఉన్నాయి, చాతల్లో కాదు. ఒక్క పథకం అమలు కాలేదు అంటున్నాం. కొత్త పథకం పెన్షన్ విధానం అనేది ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నటువంటి విధానం. ఇది నిన్న మొన్న చంద్రబాబు గారు తీసుకొచ్చింది కాదు. 3,000 ఇచ్చేటటువంటి పెన్షన్ని 4,000 చేస్తానని 1,00,000 మంది పెన్షన్దారులను తొలగించి 4,000 ఇవ్వడం, అది ఒక పథకం అమలు చేసినట్ట. పథకం సంపూర్ణంగా ఎప్పుడు అమలు అవుతుంది? 50 సంవత్సరాలు పైబడ్డ వారికి కూడా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేస్తే సంపూర్ణంగా వారి హామీ అమలైనట్లు అవుతుంది. అది చెయ్యనప్పుడు వాళ్ళ కొత్త పథకం అమలు ఎక్కడైంది? కాబట్టి పెన్షన్ పథకం కూడా అమలు కావట్లేదనేదే వాస్తవం. 50 సంవత్సరాలు వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత బీసీలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తా అని చెప్పి అందరికి ఇవ్వాలి కదా. అది ఇస్తూ అది ఇయ్యడం మొదలుపెట్టిన తర్వాత అది అమలైనట్టు అవుతుంది హామీ. అదర్వైజ్ గతంలో వచ్చినటువంటి హామీ ఇది, గతంలో తీసుకున్నటువంటి
వాళ్ళకే ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి ఎవరిని చేర్చలేదు, ఉన్నటువంటి వాళ్ళనే తొలగించారు అంటే ఇక అమలు పరిచయం అంటే ఎట్లా? ఉచిత బస్సు ఇచ్చారా? ఇవ్వలేదు. 2017-18 కాలం నుంచి ఆపేసినటువంటి విదేశీ విద్యకు సంబంధించినటువంటి కేటాయింపులు ఇప్పటికీ చేయలేదు ఈ ప్రభుత్వం. విద్యా వ్యవస్థలోనే ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి ఇంపార్టెంట్ పథకాలకు కూడా కేటాయింపులు చేయలేదు ఈ రోజుకి. ప్రభుత్వం యొక్క బాధ్యత అది. సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో నేను వెళ్ళడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఫైల్స్ ఇప్పటికీ పెండింగ్స్ ఉన్నాయి అక్కడ. ₹1 రిలీజ్ చేయలేదు. ఎర్రగొండపాలెనికి సింగిల్ రూపీ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన ₹1 రిలీజ్ అయిందా? 6 నెలల్లో ఒక్క సింగిల్ రూపాయి రిలీజ్ అయిందా? గ్రీన్ ఛానల్ వెళ్ళిపోతాయి కదా అవన్నీ. ఫైల్స్ మొత్తం మాయం చేయడం, సింగిల్ ఫైల్ కూడా ఇప్పటి వరకు తీసుకోవాల, ఇచ్చిన ఫైళ్ళన్నీ మాయం చేయడం. ఏ వ్యవస్థ నడుస్తుందని అడుగుతున్నాం. నేనేమంటున్నాను సార్, ప్రజలు బతకాలంటే, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే నిత్యావసర ధరలు తగ్గి రావాలి. ఆ పరిస్థితి ఉందా? మనం పండించినటువంటి పంట కొనడానికి మద్దతు ధర చెల్లించలేనటువంటి ఈ ప్రభుత్వం ప్రజలు కొనేటటువంటి నిత్యావసర సరుకులను మాత్రం విపరీతంగా పెంచేస్తుంది. బాగా పెరిగినాయి ఇప్పుడు ధరలు విపరీతంగా. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు నేను చెప్పినటువంటి పెట్రోల్ హైయెస్ట్ వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. దాంతోపాటు అన్ని పెరుగుతాయి కదా. ఒక ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, విద్యుత్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయి. విద్యుత్నే ఛార్జెస్ పెంచిన తర్వాత ఇక అందుబాటులో ఏముంటుంది? విద్యుత్ లేనటువంటి రాష్ట్రాన్ని మనం ఊహించుకోగలుగుతామా? విద్యుత్ 3 టాపిక్స్ నాకు క్విక్గా ఆన్సర్ కావాలి. ఒకటి, మీరు విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఆందోళన చేశారు. విద్యుత్ ఛార్జీలు మీ హయాంలోనే పెంచడానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటూ కూటమి సర్కారు చెప్తోంది. అది నిజమా కాదా? దానికి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా? అప్పుడు ఈఆర్సీ అనుమతి ఇవ్వడం, పెంచడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం అనేది. సార్, మొట్టమొదటిగా అలాంటి నిర్ణయం మా ప్రభుత్వంలో జరగలేదు. ఈఆర్సీ అప్పుడే అనుమతి ఇచ్చింది. 2020 అనుమతి ఇవ్వడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. అనుమతి చాలా ఇచ్చాం. మేము మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, మీరు కంటిన్యూ చేశారా? మేము వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాం, మీరు కంటిన్యూ చేశారా? వాలంటరీ వ్యవస్థకు సంబంధించి 10,000 ఇస్తానని నిలువున అబద్ధమాడి దగా చేస్తే ఇవాళ ఆ బిడ్డలు రోడ్డెక్కేసి అల్లో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి పరిస్థితి. 2,65,000 కుటుంబాలను రోడ్డును పడేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏది అమలు పరిచారు మీరు? అంటే ఇది ఒక సాకుగా చూపించుకోవటం. సో అది ఒక తప్పుడు ప్రచారం. నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వడం కోసం, తక్కువ ధరకి విద్యుత్తుని ఇవ్వడం కోసమే సఖీతోటి ఒప్పందం చేసుకొని అత్యంత పెద్ద ఒప్పందంగా, అత్యంత తక్కువ ఒప్పందంగా అది ఒక చరిత్ర సృష్టించాం మా ప్రభుత్వంలో. సో దాన్ని కూడా ఇవాళ వీళ్ళు వక్రీకరించి మాట్లాడినటువంటి వీళ్ళు దాన్ని కొనసాగించాలంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అడ్డుపడతాయి. కొత్తగా వీరికి అంతకంటే తక్కువగా తెచ్చే సమర్థత, సత్తా లేదు. కాబట్టి మళ్ళీ విద్యుత్ మీద ధరలు పెంచేసి మళ్ళీ దాన్ని సర్దిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొట్టమొదటిది అర్థం చేసుకోవాలి. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మీరు చేసిన ఆందోళనకి జనాల మద్దతు లేదు, ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి 3వ తారీఖు చేయాలనుకున్న ఫీజు రియంబర్స్మెంట్ ధర్నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుంది, పట్టించుకోలేదు అనేది ఒక అలిగేషన్ కూటమి వైపు నుంచి మీకు వస్తుంది. సార్, ఎర్రగొండపాలెం ప్రాంతం గురించి మాత్రం చెప్తాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరిగింది, అన్ని పత్రికల్లో వచ్చినాయి, పేపర్లలో పాటు టీవీల్లో వచ్చినాయి. రాష్ట్రం కదలి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. కళ్ళు లేని కబోదులు మాట్లాడే మాటలకి, చూసినా కానీ కనపడ్డా కానీ అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తులకి మనం సమాధానం చెప్పలేం. కానీ ఇది ఒక వీడియో మీరు అన్నారు కాబట్టి, అడిగారు కాబట్టి జూమ్ చేయండి. ఇది 2 కిలోమీటర్లు ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ డాడీ. ఈ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్, నా ఆఫీస్ నుంచి విద్యుత్ కేంద్రం దాకా మేము 2 కిలోమీటర్లు ధర్నా చేశాం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారికి, ఒకసారి తెప్పించుకోమనండి. 2 కిలోమీటర్లు
ఇసుకేస్తే రాలనంత జనాలు 2 కిలోమీటర్లు. మరి సార్ 3వ తారీఖు 7 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మా ప్రభుత్వంలో అసలు కనపడ్డారు సార్ వీళ్ళు ప్రజల వైపున పోరాటం చేయడానికి? కరోనా లాంటి విపత్తు వచ్చినా కానీ కనపడకుండా దుప్పట్లు కప్పుకొని వెళ్ళి ప్రైవేట్ రూములు తీసుకొని హోటల్లో బతికిన బతుకులు వీళ్ళవి. ఇవాళ వీళ్ళు వచ్చి ప్రజల వైపున మాట్లాడే పరిస్థితి ఉందా? సో ఎందుకు వాయిదా వేసుకున్నారు మరి మీరు 3వ తారీఖు మీటింగు? జనాలు రావట్లేదని, పట్టించుకోవట్లేదని వాయిదా వేసుకున్నారని విమర్శకి ఏం సమాధానం చెప్తారు? మీరే రేపు చూస్తారు ఎలా జరగబోతుందో. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం రోజు ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా అంతకుముందే విద్యుత్ ధర్నా జరిగింది. మళ్ళీ నూతన సంవత్సరం, క్రిస్మస్, అనేక విధాలుగా ఏదో ఒక విధంగా మేము ప్రజల్లోనే ఉంటూ ఉన్నాం. ఇది కొత్త సంవత్సరం, కొంతన్నా గ్యాప్ ఇద్దామనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి గ్యాపే రేపు విద్యార్థి లోకం ఏ విధంగా రోడ్డు మీదకి తరలి వస్తుందో ఒకసారి మీరే చూస్తారు, మీరే విట్నెస్గా ఉంటారు. ఈ ప్రభుత్వానికి తెలుసు ఏమి జరుగుతుందో, అందుకే సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వాళ్ళ అరెస్టులు చేస్తుందే. విపరీతమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చిందని గమనించారు కాబట్టే ఆ కేసులు పెడుతున్నారు. అదర్వైజ్ మర్డర్ కేసుల్లో, మానభంగం కేసుల్లో లేనటువంటి ఇన్ని కేసులు లేనటువంటి దూరదృష్టి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎందుకు చేస్తున్నారు? ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం బయటపడుతుందనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనులే. ఓకే, ఈ చివరిగా ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. తెలుగు రచయితల సమావేశంలో ఎన్వి రమణ గారు, మంత్రులు కూడా దుర్గేష్ గారు మాట్లాడారు, సత్యకుమార్ గారు మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుంచి మేము తెలుగులోనే మళ్ళీ విద్యా బోధన చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామనే స్టేట్మెంట్ మంత్రుల దగ్గర నుంచి వచ్చింది. ఎలా చూస్తారు దాన్ని? ఇది అత్యంత హేయమైనటువంటి చర్య, అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అది కూడా ఒక కుల పిచ్చితోటి, ఒక పార్టీ పిచ్చితోటి, వారి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి పదవులను అనుభవించి కూడా మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గం. ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, దళితుల్ని, వెనకబడినటువంటి వర్గాలని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వారిని కేవలం ఓటర్లుగానే చూస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడేటటువంటి ఈ కూటమి లాంటి ప్రభుత్వాలు, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా ఆలోచిస్తుంటాయో దానికి పరాకాష్టే వీళ్ళ వ్యాఖ్యలు. ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రులు కలిపి 1600 కోట్ల రూపాయలే వారి సంపద. అందరు ముఖ్యమంత్రులు, 31 మంది ముఖ్యమంత్రుల యొక్క సంపద అంతా కలిసి 1600 కోట్లు. 2 ఎకరాల భూమితో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి మాత్రం ఇవాళ 931 కోట్లతోటి ఆర్థికంగా అగ్రభాగానే నిలిచాడు. రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా. రిచెస్ట్ సీఎం. బట్ ఏ వ్యాపారం చేస్తే, ఆయనకేం వ్యాపారం లేదు. ఏం వ్యాపారం చేస్తే, 30 ఏళ్ళుగా ప్రభుత్వం నుంచి ఆ ఎమ్మెల్యే జీతం ఏదో తీసుకున్నారు తప్ప వేరే ఇన్కమ్ ఏం లేదు కదా. అది మళ్ళీ భువనేశ్వర్ గారి ఇన్కమ్ వేరు కదా, చంద్రబాబు నాయుడు గారి ఇన్కమ్ కాదా? అంతే కదా, దాంట్లో చూపించారు. ఎట్లా అవుతుంది? ఆమెది వేరుగా వేశారు కదా. వేసినటువంటి అఫిడవిట్స్ లో ముఖ్యమంత్రి గారు భువనేశ్వర్ గారు కాదు కదా. పర్సనల్, ఈయన వ్యక్తిగతంగా ఈయనకు మాత్రమే ఉన్నాయి. ఈయనకున్న రెవెన్యూ, ఈయనకు వచ్చినటువంటి సోర్సెస్ ఏంటివి? ప్రజల్ని ఏమార్చటం, ప్రభుత్వంలోకి ఎక్కటం, ప్రజా డబ్బును దోచుకోవటం కాకపోతే ఇంకొక వ్యాపారం ఏముంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రిచెస్ట్ సీఎంగా వచ్చారు అని పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా ట్వీట్లు చేశారు. ఆయన విపరీత ధోరణిలో స్పందించినటువంటి వ్యక్తి ఇవాళ ఎక్కడెళ్ళి తొంగున్నాడు? ఎట్లా సాధించారండి చంద్రబాబు గారు అని అడగాలి కదా. ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రులు 1600 కోట్ల రూపాయలు కలిగి ఉంటే ఒకే ఒక సీఎం 931 కోట్ల రూపాయలు సాధించిన సీఎం. తన చరిత్రలో ఎప్పుడు కూడా ఆర్థిక లోటుతోటే ప్రభుత్వాన్ని నడిపినటువంటి సీఎం అనేది గుర్తుంచుకోవాలి ప్రజలందరూ. ప్రభుత్వంలో మాత్రం ఆర్థిక లోటు ఉంటుంది, చంద్రబాబు గారి జీవితంలో మాత్రం ఆర్థిక లోటు కనపడదు. సంపద సృష్టి అంటే ఇది చంద్రబాబు గారిది. తన కోసం మాత్రమే సృష్టించుకోవటం సంపదని తన ప్రత్యేకత. తనకు సాలదు అన్నట్టుగా మళ్ళీ తన కొడుకు కోసం సృష్టిస్తున్నాడు. ఇవాళ విద్యా వ్యవస్థని నీరుగారుస్తున్నాడు. అదే అంటున్నాను, ఇంగ్లీష్ దళితులకి విద్యని దూరం చేస్తున్నాడు.
ఇదే ఎన్వి రమణ గారు తెలుగులో అక్కడ న్యాయమూర్తిగా చేసినప్పుడు తెలుగులోనే అన్ని జడ్జిమెంట్లు ఇచ్చారా? లేదుగా. ఈ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు అంటున్నాను. ఒక దళిత బిడ్డగా తన హుందాని, తన హుందా స్థాయిని, తన స్థాయిని మర్చి ఆయన మాట్లాడడం అత్యంత హేయమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్య. ఎన్వి రమణ గారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా వాళ్ళ బిడ్డల్ని గవర్నమెంట్ తెలుగు మీడియం స్కూల్లో చదివించారా? ఇవాళ ఉన్నటువంటి కూటమి నేతల పిల్లలు ఎవరన్నా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నారా? తెలుగు మీడియం చదువుతున్నారా? పోనీ ప్రైవేట్ స్కూల్లో తెలుగు మీడియం నిర్వహిస్తున్నటువంటి ఒక్క స్కూల్ ఉందా? నారాయణ గారు ఉన్నారు క్యాబినెట్లో. ఉందా? నారాయణ గారు క్యాబినెట్లో ఉన్నారు. నారాయణ స్కూల్స్ ఉన్నాయి. ఒక్క నారాయణ స్కూల్లో కూడా తెలుగు మీడియం లేదు. ఉందా? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? దళితుల్ని మీరు అనగదొక్కాలనుకుంటారు. దళితుల్లో ఎవరన్నా పుట్టాలా అని అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అతని నైజమే అది. అతని ఆలోచన విధానమే దళితుల్ని, వెనకబడినటువంటి వర్గాలని పనివారిగా చూడడమే తనకు తెలిసినటువంటి విద్య. అందుకే విద్యకు దూరం చేసేటటువంటి ఒక కుట్ర జరుగుతున్నట్టుగా దీన్ని చూడాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చి దాదాపు ప్రతి గ్రామంలో డిజిటల్ విద్యని తీసుకొస్తే, ఇంటర్నేషనల్ విద్యా వ్యవస్థల్ని తీసుకొస్తే, అద్భుతమైనటువంటి క్లాస్ రూములు నిర్మిస్తే ఇవాళ క్లాస్ రూముల నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. గురుకుల పాఠశాలల్లో ఎంప్లాయీస్ లేనటువంటి పరిస్థితి. ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో టెంపరవరీ ఉద్యోగస్తులకి పర్మనెంట్ ఉద్యోగస్తులకు మధ్య చిచ్చుబెట్టి వాళ్ళు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తుంటే విద్యా వ్యవస్థలకి పట్టించుకునే నాదుడే లేడు. హాస్టల్స్లో నాణ్యమైనటువంటి భోజన సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఒకవైపున, సంపూర్ణంగా విద్యని పేదవాడికి దూరం చేసేటటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ధోరణి మాత్రం కొనసాగుతుంది. ఇది చాలా ఆక్షేపణీయం. ఇది ప్రజలందరూ గమనించాలి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో బిడ్డలు చదువుతున్నటువంటి తల్లిదండ్రులు దీన్ని ఎలుగెత్తి నినదించాలి, వ్యతిరేకించాలి. అవును, వాళ్ళకి నష్టం. తెలుగు మీడియం విపరీతంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న బాధ్యత మాత్రమే కాదు కదా. ఎందుకు మీరు పదే పదే నారా లోకేష్ గారిని ఎక్కువ టార్గెట్, ట్విట్టర్ చూస్తాం ఇది, నేను నారా లోకేష్ గారిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? సార్, ఇది ఎవరిని టార్గెట్ చేయటం కాదు. నారా లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యని పట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి కొడుకు కావడమే తనకు వచ్చినటువంటి అర్హత అనుకుంటే నష్టపోయేది ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెడితే ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తే లేదు. కాదు కదా, ఆయన పాదయాత్ర చేశారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, ఆ తర్వాత పబ్లిక్లోకి వచ్చారు, ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఇప్పుడు ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా రెస్పాండ్ అవుతున్నారు. ప్రజా దర్బారాన్ని పెట్టి రోజు ప్రజలను కలుస్తున్నారు. ఇంకేం చేయాలి మంత్రిగా? మీ చేతిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మీరు నిర్వీర్యం చేస్తున్న విధానమే మీకు ఎంత లోపాభూయిష్టమైనటువంటి విధానంతో మీరు వెళుతున్నారనేది కనపడుతున్నప్పుడు ఒక బాధ్యత గలటువంటి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఖచ్చితంగా దీనికి కారణమైనటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తాం. ఈ కారణం ఎవరు? డిజిటల్ క్లాస్ రూమ్స్ని నిర్వీర్యం చేస్తుంది ఎవరు? సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి స్కూల్స్ని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? విద్యా వ్యవస్థకి కేటాయింపులు లేకుండా చేస్తుంటే మీరు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతున్నారా అని అడుగుతున్నాం. ఇవాళ ప్రతి రాష్ట్రం మెడికల్ సీట్లు దక్కించుకోవటానికి తాపత్రయపడతారైతే మాకు అక్కర్లేదు అని వదిలేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా? ఈ దొంగ ప్రభుత్వం కాదా? మరి ఈ విధానాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత మాది కాదా? కాబట్టి ఖచ్చితంగా అడుగుతున్నాం. పేకాట క్లబ్బుల మీద నేను మాట్లాడినటువంటి విషయం వాస్తవం కాదా? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు నిర్వహించబడట్లేదా? పేకాట నిర్వహిస్తుంది తెలుగుదేశం నాయకులు కాదా? తెలుగుదేశం నాయకులు స్టేజ్ల మీదకి వచ్చి మాట్లాడింది నిజం కాదా? తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారని మీ ఆరోపణ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడవచ్చు. బట్ వాళ్ళ దగ్గర నుంచి నారా లోకేష్ ముడుపులు వస్తున్నాయని మాట్లాడే మాటకు ఆధారం ఏంటి? ముడుపులు లేకపోతే మీరు తప్పెందుకు చేస్తున్నారు? ఎవరు? ఒక సమాజానికి
హితం కానటువంటి విషయం, సమాజంకి ప్రమాదకరమైనటువంటి విషయం మీ ప్రభుత్వంలో నడుస్తుందంటే మీ ప్రోత్సాహం లేకపోతే ఎలా నడుస్తుంది అంటున్నాం. ఆర్థిక దోపిడీ కోసం కాకపోతే పేకాట ఎవరి ఉపయోగం కోసం చెప్పమంటున్నాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎవరో మాట్లాడిన మాటలు చేసిన పనులన్నిటికీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. పేకాటను మేము తీసివేసాం కాకపోతే ఇంకేదైనా ఏది పలానా విషయం అని చెప్పండి మీరు. ఇవాళ మద్యం మీద ఈరోజు మద్యం వ్యాపారం ఎంత విచ్చలవిడిగా సాగుతుందండి. ఎంత గ్రోత్ వచ్చింది మద్యంలో? 18% అధికంగా తెలంగాణ కంటే ఎక్కువ అక్కడ లిక్కర్ అమ్ముడైంది. 18% కంటే అదనం మద్యం అమ్ముతున్నారు. ఇంకా మీకు ఒక బ్రహ్మాండమైన వీడియో చూపిస్తా. మా కాన్స్టిట్యున్సీలో నడిగడ్డ అనేటటువంటి విలేజ్లో కూరగాయల బండిలో పెట్టుకున్నట్టుగా మద్యాన్ని తీసుకొచ్చేసి వీధుల్లో నిలబెట్టి మద్యాన్ని అమ్ముతున్నారు. నేను వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తా. ఇంటింటికి మద్యమా? ఇంటింటికి మద్యం. సరే, అది ఎక్కడో ఒక చోట జరుగుతుంది. దాన్ని నారా లోకేష్కి ముడుపులు పోతున్నాయని మాట్లాడడం అనేది ఎట్లా లింకప్ చేస్తున్నారు అంటున్నా నేను. ఖచ్చితంగా నేను అన్నటువంటి మాటలు కట్టుబడి ఉన్నాను. నేను ఏ తప్పు జరిగినా మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, సకల శాఖల మంత్రిగా మీ ముగ్గురే కారణం అంటాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి తప్పిదాలకు కారణం ఈ ముగ్గురు వ్యక్తులే అవ్వాలి తప్ప ఇంకొకరు కానే కాదు. మీ నాయకుల ద్వారా చలామణి జరుగుతున్నటువంటి అక్రమ దందాలు మొత్తం మీ కమిషన్ల కక్కుర్తికి తప్ప ఇంకెందుకని అడుగుతున్నాం. సో మిమ్మల్ని కూటమి ఎందుకు టార్గెట్ చేస్తుంది? మీ పైన చాలా కేసులు పెట్టి ఎక్కువ కేసులు నమోదైన ఎవరిపైన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన అంటే మీరే కనపడుతున్నారు. ఎందుకు మీరంత టార్గెట్ అయ్యారనుకుంటున్నారు? ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. ఎన్ని కేసులు అయినాయి సార్ ఇప్పటికి? 8 కేసులు పెట్టారు. 6 నెలల్లో 8 కేసులు అయినాయి. మేమేమంటామంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మందిని గెలిచాం. 11 మంది మీద కేసులు పెడుతూనే ఉన్నారు. అధికంగా నా మీద ఎందుకు పెడుతున్నారు అంటే, నా నియోజకవర్గంలో అత్యంత దారుణంగా వీళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి దానిలో వ్యాపార కోణంలో చూస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇది వారి యొక్క పార్టీకి చేటు తీసుకొచ్చేటటువంటి విషయం కాబట్టి ఆ గొంతును నొక్కేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటిగా ఇది. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తప్పిదాలని మేము ఎత్తి చూపగలుగుతున్నాం. ట్విట్టర్ వేదికగా కానీ, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ద్వారా కానీ మేము మాట్లాడుతున్నాం. సో ఎవరూ మాట్లాడకుండా చేయడమే వారి విధానం కాబట్టి కేసుల ద్వారా భయపెట్టి ఆర్థికంగా లేకపోతే ఇంకొక విధంగా ఏదో ఒక విధంగా వంచి వారిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలనేది వారి విధానం కాబట్టి కేసులు పెట్టారు. వాటికి భయపడేది లేనే లేదు. అది అనేక సందర్భాల్లో కూడా నేను స్పష్టం చేశాం. ఒక విషయం అయితే చాలా స్పష్టంగా మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చిట్ట చివరి ఎలక్షన్స్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ చిట్ట చివరి అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటుంది వాస్తవం. ప్రజల్ని ఏ విధంగా ఆదుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ అబద్ధపు ప్రచారాలతోటి, అసత్యపు వాగ్దానాలతోటి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ పాపం ఊరక పోదు. ఇది ఖచ్చితంగా తను తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ రాష్ట్రంలో అత్యంత ఘోరమైనటువంటి స్థితికి ప్రజల్ని నెట్టవేయిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మనకు ఒకవైపున ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మనం ఆర్థికంగా ఏవైతే గ్రోత్ సాధించగలిగేటటువంటి మనకున్న వనరులు ఏదైతే కోస్ట్ ఎక్కువగా ఉంటే అక్కడ పోర్టుల నిర్మాణం జరుగుతుంటే వాటిని అటకెక్కిచ్చేశారు. మెడికల్ కాలేజీలు వచ్చి బిడ్డలు చదువుకొని మంచి భవిష్యత్తుకి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్తారంటే ఆ మెడికల్ కాలేజీలని అటకెక్కించినటువంటి పరిస్థితి, రైతుల్ని ఒకవైపు నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, విద్యుత్ రేట్లు పెంచి సామాన్యుల జనాలు నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి. అసలు వర్క్ చేయడానికి ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో? ఏముంది వర్క్ చేయటానికి? ఇవన్నీ కూడా మరచి ప్రతి విషయం ఉన్నటువంటి వనరులను మొత్తం దోచుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటి అని అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇసుకని వ్యాపారంగా మార్చేశారు, వ్యాపార వస్తువుగా మార్చి ఎక్కడికొక్కడ ఆ ఇసుక రీచుల్ని తయారు చేసి
దానికి కాపలాగా పోలీసు వారినే పెట్టుకొని వేరే వాళ్ళు ఎవరు వ్యాపారం చేయకుండా పోలీసు వారిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఇసుకని అమ్ముకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎస్ 900కి 800కి వేరే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళతోటి ఒక చోటకి డంప్ చేయించుకొని 1200 నుంచి 2000 రూపాయలు ఒక టన్ను అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఉచిత ఇసుక ఎక్కడ ఉంది సార్? కార్మిక రంగాన్ని మోసం చేస్తున్నారు, భవన నిర్మాణ రంగాన్ని మోసం చేస్తున్నారు, రైతులను మోసం చేస్తున్నారు, విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు, ఉద్యోగస్తులను మోసం చేస్తున్నారు. ఏ వ్యవస్థను పట్టించుకుంటున్నారు? ఎందుకు 1,12,000 కోట్ల రూపాయలు 19,000 కోట్ల అప్పు చేశారో ఇది ప్రభుత్వం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరంతా వీటికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కుతున్నారు, పార్టీ పిలుపు ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనంలోకి వస్తున్నారు? ఆయన ఎప్పుడు బయటకు వస్తున్నారు? ఆయన ఎక్కడ వస్తారు? అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. జనవరి నుంచి అని అనుకుంటున్నా, ఇంకా షెడ్యూల్ ఖరారు అవుతుంది. ఈ ప్రజా సమస్యలపై నిత్యం పోరాటానికి జగనన్న కూడా సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలో ప్రజాక్షేత్రంలోకి వస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది తాటిపర్తి చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తాం.